అసలైన మటన్ దమ్ బిర్యానీ, ఆ 50 కేజీల మటన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో ప్రిపరేషన్ మొత్తం పిన్ టు పిన్ తో చూపెడతా. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. मालवा అయితే వేసేస్తుండు. ఏమేం क्या क्या मसाला डाला? कितना केजीस बना रहे? अभी 50 केजीस बन रहा है. चावल 50 केजीस, मटन 50 केजीस. మటన్ 50 కేజీలు, బియ్యం 50 కేజీలు అన్నమాట. అసలు ప్రిపరేషన్ మొత్తం పిన్ టు పిన్ చూపెడతా. మీరు కూడా నేర్చుకొని మీ ఫంక్షన్స్ లో మీరే వండుకొని తినొచ్చు అన్నమాట. अभी ये दालचीनी दालचीनी हाँ, और क्या डाल रहे हैं? दालचीनी से केसेरो, जीलकर्र వేసారు. ये शाजीरा అంట చూడండి. ये लौंग, లవంగాలు వేసారు చూడండి. इलायची पाउडर, ఇలాచి పౌడర్ చూసిరా? అబ్బా. ये मोटा नमक, సాల్ట్ వేసారు చూడండి. సాల్ట్, लाल मिर्ची पाउडर, ఎర్ర కారం పొడి, గుంటూరు కారం పొడి, మిర్చిక పేస్ట్ అంట చూడండి. పప్పాయ పేస్ట్ మటన్ ఉడకడానికి మెయిన్ సీక్రెట్ అన్నమాట. ఇదే ఇంగ్రీడియంట్. పప్పాయ వేస్తే దారుణంగా ఉడికిపోతుంది. అసలు దమ్మన్న ఉడికిపోతుంది అసలు. అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేస్తారు. కలిపిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత మ్యారిగేషన్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పెరిగేస్తారు. అప్పుడు వెయిట్ చేద్దాం సార్ మ్యారిగేషన్ అవన్నీ. సో ఫైనల్ గా మటన్ బిర్యానీలో మనకు నిమ్మకాయ జ్యూస్ వేస్తారు అనమాట. దై కిतना 5 కిలోల దై వేస్తారు అనమాట. ఫ్రైడ్ ఆనియన్ వేస్తారు ఇలా, రోస్టెడ్ ఆనియన్స్ వేస్తారు ఇలా. అయితే బాగా కలిపేస్తారు. రోస్టెడ్ ఆనియన్స్ పెరుగు వేసి బాగా కలిపేస్తారు. ఇప్పుడు ఫైనల్ గా మటన్ బిర్యానీలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు వేసి బాగా కలుపుతారు. చూసుకోండి, ఇంకా ఇట్లా బాగా కలుపుతారు. ఇక 50 కేజీల మటన్ బిర్యానీ బాగా కలుపుతారు. ఇక చూడండి, బాగా ఇట్లా కలిపేస్తున్నారు చూడండి. మటన్ బిర్యానీ మొత్తం ఇట్లా కలిపేస్తున్నారు బాగా. 2 జగ్గులు వేడి నీళ్ళు అయితే వస్తున్నారు చూడండి. రైస్ బాయిల్ చేసి ఇందులో అయితే వేస్తారు. ఇప్పుడు ఈ లగాన్లో అండ్ ఇగో ఈ లగాన్లో అయితే వేస్తారు. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతున్నాయి. 80% కుక్ అయినాక అవి తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఇప్పుడైతే మటన్ మ్యారిగేషన్ అయితే రెడీ అయిపోతుంది. ఇగో చోటీ మేతి అంట మటన్ బిర్యానీ అయితే వేసేస్తారు చూడండి. ఇక చిన్న మెంతు కూర అంటారుగా, సేమ్ అదే వేస్తున్నారు అనమాట. ఇది టేస్ట్ కోసం వేస్తారంట. సో బిర్యానీ మొత్తం చోటీ మేతి అయితే వేసేసారు ఇలా. సో ఫైనల్గా అమూల్ బటర్ అయితే వేసారు చూడండి. ఇగో కసూరి మేతి, చోటీ కసూరి మేతి అనమాట. చిన్న మెంతు కూర వేసారు, బటర్ వేసి ఇప్పుడు ఆ రైస్ పొగలు కక్కుతుంది చూసారా? ఇట్లా సలసల కాగుతున్న బాయిల్లో ఉడుకుతున్న రైస్ తీసుకొచ్చి ఇందులో అయితే 30% ఉడికిన రైస్ అయితే ఇప్పుడు వేసేసారు. కొంచెం పలుకులుగా ఉంది రైస్ అయితే. 30% ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి 50%, లాస్ట్ ఫైనల్ లేయర్ 80% కుక్ అయినాక లాస్ట్కి వేస్తారనమాట రైస్ అయితే. ఇదిగోండి మటన్ రైస్ అయితే ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇదిగోండి చూడండి, మటన్ రైస్ ఇట్లా సలసల కాగుతుంది. ఇందులో చూడండి, ఈ బాయిల్ అయిన రైస్ తీసుకొచ్చి ఇందులో వడబెట్టి ఇందులో నుంచి ఇందులో తీసుకొస్తారు చూడండి. ఇదిగోండి ఇందులో అయితే వేసేస్తున్నారు అనమాట. ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నారు ఇలా. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో వేస్తారు చూడండి. ఇప్పుడు ఇది 80% కుక్ అయిన రైస్ అనమాట. రైస్ అంతా మొత్తం ఇలా వేసేసి డక్కన్ పెట్టేసి సైడ్లకి ఒక తడి క్లాత్ పెట్టేసి దీన్ని ప్యాక్ చేసేస్తారు. ఇప్పుడు ప్యాక్ చేసిన తర్వాత కింద మంట పెట్టి దీన్ని అయితే ఇంకా దమ్లో పెడతారు అన్నమాట. కుంకుమ పువ్వు అయితే వేస్తారు చూడు. కలర్ అయితే ఎటువంటి బిర్యానీ కలర్స్ అయితే ఏమి వేయట్లేదు, కుంకుమ పువ్వు కలర్ అయితే ఇస్తున్నారు చూడండి. 45 minutes నాన్ స్టాప్ గా ఉడికించి తర్వాత దమ్ పెడతారు అనమాట. స్మెల్ చూసిరా ఎట్లా వస్తుందో. ఇది మటన్ బిర్యానీ దమ్ అయితే పెడుతున్నారు చూడరిగా. కింద మంట పెడతారు. ఇప్పుడు 15 నిమిషాలు నాన్ స్టాప్ గా మంట పెట్టి తర్వాత మంట ఆఫ్ చేసి దీన్ని దమ్ అయితే పెడతారు అనమాట. అసలు దమ్ పెట్టేటప్పుడు స్మెల్ వస్తుందిరా నాయన, నరాలు జువ్వమంటాయి. మీకైతే మొత్తం వెయిట్ చేస్తున్నాయి. దమ్ము చూసి ఎట్లా పెడుతున్నాయి, ఇగో పాలిథిన్ కవర్ పెడుతున్నారు అనమాట. దమ్ అయితే గాలి పోకుండా అస్సలు మొత్తం ఫిక్స్ చేసి పడేస్తారు. దీనికి ఇంచకు కూడా గ్యాప్ ఇవ్వకుండా దీని అయితే మొత్తం ఫిల్ చేసి మన ఇస్మాయిల్ బాయ్ అయితే మొత్తం పకడ్బందీతో దీన్ని బంధించేస్తున్నారు అనమాట. బంధించి కింద మీద మంట పెడదాం అయితే చుపాక్ అయితే చుపాక్ అంటే ఉడికిపోతుంది అనమాట. ఆ ఉడికిన తర్వాత వచ్చే టేస్ట్ ఉంటది. ఇస్మాయిల్ బాయ్ ఆ బిర్యానీ అంటేనే ఇస్మాయిల్ బాయ్ అంటేనే బిర్యానీ అనమాట. అంతేగా ఇస్మాయిల్ బాయ్ అసలు ఇచ్చి పడేస్తాడు బిర్యానీ. అసలు హైదరాబాద్ బిర్యానీ ఇంత క్వాంటిటీలో ఎట్లా తయారు చేస్తారని చెప్పి చూపిద్దామని చెప్పి నేనైతే ఫాస్ట్ నుంచి ఇప్పుడు వరకే చూపిస్తున్నా కదా. మీరు మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్ గా బిర్యానీ అయితే ఓపెన్ చేస్తారు. అబ్బా ఇప్పుడు గంట పెట్టి తీస్తారు చూడు. అబ్బా మొత్తం
ముత్యాల్లాగానే ఉంది రైస్ అయితే. పొగలు ఇట్లా కక్కుతుంది, స్మెల్ చూడరా ఆయన, నరాలు జిప్పుమంటున్నాయి. ఇంత బాగా కుక్ అయింది చూడు. ఆ మసాలా ఫ్లేవర్ స్మెల్ అయితే ఇట్లా జుమ్ అంటుంది అసలు మనకి. ప్లేట్ అయితే వేస్తుంది చూడు, ప్లేట్ ఎంత బాగా ఎంత టెంప్టింగ్ ఉంది చూడు. మనకు తెలుసుగా మటన్ డబల్ మసాలా అయితే తీసుకున్నాం. అసలు టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. అబ్బా మసాలా చూస్తే ఇట్లా నషాలకి ఎక్కుతుంది అసలు. టేస్ట్ చూద్దాం ఒకసారి అయితే. నేనైతే చాలా లిటరలీ వెయిట్ చేస్తున్నా. నోట్లో అంతా నాకు వేరే ఫ్లేవరీ అనమాట. ఫుల్ వాటర్ ఇట్లయితే కారిపోతున్నాయి నీటిలో. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి మీరు కూడా క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నా, మేము కూడా వెయిట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఇంత బాగా కుక్ అయింది చూడండి అసలు. ఈ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. అసలు ఈ హైదరాబాదీ షాదీ కనక మటన్ దమ్ బిర్యానీ మీ ముందుకి ప్రిపరేషన్ తో సహా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసారు ఓపికతోని. ఇది కూడా రివ్యూ కూడా చూసి చెప్తా. ఇదిగోండి మటన్ చూడండి. ఫస్ట్ మటన్ చాలా బాగా ఉడికింది. అంత బాగా ఉడికింది చూడు. మటన్ అంతా జబర్దస్త్ ఉడికింది. మీతో పాటు నేను బయట పెడుతున్నా చూడండి. ఎంత బాగా కుక్ అయిందంటే మటన్ అయితే జనరల్గా మా ఇంట్లో కుక్కర్లో పెట్టిన ఉడకదు, కానీ బిర్యానీ ఎట్లా ఉడుకుతుంది అండి ఇలా పప్పాయ పేస్ట్ కలుపుతారు కాబట్టి తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి రైస్ ఇదన్నీ చాలా బాగా కుక్ అయింది. స్మెల్ చూడు. అబ్బా తింటే మాత్రం మెంటల్ ఎక్కిపోతుంది అసలు. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికింది. రైస్ కూడా చాలా స్మూత్గా ఉంది. తింటుంటే ఇట్లా నోట్లకి ఇట్లా జారిపోతుంది అసలు మటన్. ఇదిగోండి మటన్ చూడరి ఎంత బాగా కుక్ అయిందో. ఇట్లా తిన్నామంటే నోట్లకి ఇట్లా వెళ్ళిపోతుంది, సర్మని వెళ్ళిపోతుంది. అసలైన హైదరాబాదీ దమ్ బిర్యానీ 50 kgs మటన్ తోనే ఎవరికైనా మీరు 50 kgs మటన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు అప్కమింగ్ కుకింగ్ మాస్టర్లు అవుతున్నారు కదా, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిన్ టు పిన్ రికార్డ్ చేసాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఈ వీడియో మొత్తం వాళ్ళకి షేర్ చేయండి. సో ఫైనల్ గా ఇదన్నమాట. Please do like, share and subscribe to our channel. Travel and Eat Instagram ID ni follow avandi. Please do like, share and subscribe to our channel.